నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత కీర్తిశేషులు శ్రీ బెహర వెంకట సుబ్బారావు గారు రచించిన యుగధర్మం అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్రజ్యోతి వారపత్రికలో 14/8/1981లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. జగన్నాథం ఈరోజు కూడా రాలేదు అన్నాను. 1 తారీఖున పెన్షన్ తీసుకుందుకు ట్రెజరీకి వచ్చాడు. చాలా నీరసంగా ఉన్నాడు. జ్వరం వస్తోందని చెప్పాడు అన్నారు శర్మగారు. ఏమాత్రం సులువుగా ఉన్నా రాక మానడు అన్నారు సీతారామయ్య గారు. మేమందరం రిటైర్ అయిన వాళ్ళం. మొత్తం 6గురం. ప్రతిరోజు సాయంత్రం జగన్నాథస్వామి ఆలయం వద్ద కలుసుకుంటూ ఉంటాము. ఆ ఆలయ ప్రాంగణంలో దాదాపు ప్రతిరోజు ఏవో ప్రసంగాలు, ఉపన్యాసాలు ఉంటాయి. చీకటి పడే వరకు అక్కడ కాలక్షేపం చేసి ఎవరింటికి వాళ్ళం పోతాం. మాకందరికీ అదో కాలక్షేపం. ఆ రోజు సాయంత్రం తిరిగి వస్తూ ఉంటే జగన్నాథాన్ని చూడాలనిపించింది. కడపలో పనిచేసేటప్పుడు మేము జగన్నాథము ఒకే ఇంట్లో అద్దెకుండేవాళ్ళం. ఒకే కుటుంబంలో మసలేవాళ్ళం. ఆ తర్వాత అక్కడి నుండి మాకు బదిలీలు అయ్యాయి. ఆశ్చర్యం ఏమిటంటే చాలా ఊళ్ళు తిరిగిన మేము ఆఖరణ కాకినాడలోనే రిటైర్ అయ్యాము. జగన్నాథం ఇంటికి వెళ్ళేసరికి ఇంటి గుమ్మంలో 6 ఏళ్ల అబ్బాయి వారి మనవడు ఎదురయ్యాడు. బాబు, తాతగారు ఉన్నారా అడిగాను. ఉండక ఎక్కడికి వెళ్తారు విసుగ్గా అనేసి వీధిలోకి తుర్రుమన్నాడు. ఆ అబ్బాయి జవాబుకు విస్తుపోతూ గుమ్మం ముందు నిలబడి ఉండిపోయాను. తలుపులు వారగా వేసున్నాయి. పేరు పెట్టి పిలవటమా లేక తలుపు తోసుకొని లోనికి వెళ్ళటమా అని ఆలోచిస్తూ ఉంటే జగన్నాథం సతీమణి బత్తాయి తొక్కలు పారేయటానికి తలుపు తీసుకుని వీధిలోకి వచ్చింది. నన్ను చూసి గుమ్మంలోనే ఆగిపోయింది. జగన్నాథం ఉన్నాడా అమ్మా అడిగాను. ఆమె ఒక అడుగు వెనక్కి వేసింది. లోనికి వెళ్ళటానికి ఖాళీ ఇస్తూ ఉన్నారు రండి అంది. గదిలో జగన్నాథం నొలక మంచం మీద పడుకుని ఉన్నాడు. చాలా నీరసంగా ఉన్నాడు. మంచం కింద పళ్ళరసం తాగిన గ్లాసు, 2 మందు సీసాలు ఉన్నాయి. నన్ను చూసి కళ్ళతోనే పలకరించాడు. నీకు సుస్థిగా ఉన్నట్లు ఇప్పటి వరకు తెలియదు సుమి అన్నాను. 2 బత్తాయి పళ్ళైనా తీసుకుని వెళ్ళనందుకు సిగ్గుపడ్డాను. శక్తిని అంతటిని కూడ తీసుకుని కూర్చోవాలని వ్యర్థ ప్రయత్నం చేశాడు. లేవద్దు అన్నాను. అక్కడే ఒక స్టూలు అతని మంచానికి దగ్గరగా వేసుకుని కూర్చున్నా. ఏమిటి సుస్థి అడిగాను. ఏదో సైగ చేశాడు. నాకు అర్థం కాలేదు. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి. పక్క గదిలో నుంచి మాటలు వినిపించసాగాయి. పెద్ద మరిది గారు 3 నెలల నుంచి పంపించడం మానేశారు. చిన్న మరిది గారి నుంచి మనీ ఆర్డర్ ఇంకా రాలేదు. 15వ తారీఖు వచ్చింది. ఆఖరు మరిది డబ్బు పంపకపోతే పోయే, ఉత్తరాలకైనా జవాబు రాయుడు. ఇక్కడ ఎలా గడుస్తుందనుకుంటాడో. మాకు మాత్రం పిల్లా పీచు లేరా? పెద్ద కొడుకైనంత మాత్రాన అందరినీ పోషించాల్సిన బాధ్యత ఆయన ఒక్కరి మీదనే ఉందా? మీ అబ్బాయికి ఏమైనా వేలకు వేల జీతం వస్తుందనుకుంటున్నారా? విసుక్కుంటోంది జగన్నాథం కోడలు. రాంబాబు ఏవో ఇబ్బందుల్లో ఉండుంటాడు. శేషు ప్రతి నెల 5వ తారీఖు కల్లా పంపించేవాడు. ఏం చేతనో ఇంకా పంపలేదు. క్యాంపుల్లో ఉన్నాడేమో. సర్ది చెప్పాలని ప్రయత్నిస్తోంది జగన్నాథం భార్య. ఉన్న బంగారం అంతా తమ్ముళ్ళకి చెల్లెళ్లకు తగలేశారు. పిల్లలు ఎదిగేసరికి వాళ్ళకి గోచిగుడ్డ కొనటానికి కూడా దిక్కులేదు. ఇప్పుడు మమ్మల్ని ఎలాగో ఆదుకోరు. తల్లిదండ్రులున్నారన్న జ్ఞానం ఉండక్కర్లే. ఎవరో వచ్చారమ్మా ఇంటికి, కొంచెం ఊరుకోమ్మా. మన గొడవలు ఎప్పుడూ ఉన్నవే. తల్లి ధోరణిని అరికట్టాలని ప్రయత్నించాడు జగన్నాథం పెద్ద మనవడు. నువ్వు నోరు మూసుకొని అవతలికి వెళ్ళు, కొడుకును కసిరింది తల్లి. మీ మామగారిని చూడటానికి సుబ్బరామయ్య గారు వచ్చారు చెప్పింది జగన్నాథం భార్య. నా ఉనికిని తెలియచేస్తే కోడలు మాటలు తగ్గిస్తుందని ఆశించింది. వారి మాటలు ఆగిపోయాయి. జగన్నాథం నాతో ఏదో అనాలని ప్రయత్నిస్తూ ఉంటే నా స్టూల్ని ఇంకా దగ్గరగా వేసుకుని ముందుకు వంగున్నాను. మన తండ్రులు వాళ్ళ అన్నదమ్ముల మధ్య ఉన్నంత అన్యోన్యత, అనురాగము మన అన్నదమ్ముల్లో లేవు. మన అన్నదమ్ముల మధ్య ఉన్నంత ఆత్మీయత, అభిమానము మన పిల్లల్లో కనిపించవు. తరం మారిన కొద్దీ అంతరం పెరుగుతోంది. ఇక ముందు జనరేషన్లో అన్నదమ్ములు కూడా స్నేహితుల్లా పలకరించుకుంటారేమో. చిన్న స్వరంలో నీరసంగా అన్నాడు. అవునన్నట్లు తాలూపాను. పిల్లల్ని కన్నాము, వాత్సల్యంతో పెంచి ప్రయోజకులను చేశాము.
కాబట్టి వాళ్ళు మనల్ని అంత్యదశలో ఆదుకుంటారని ఆశించటం ఒట్టి అవివేకమే అవుతుందోయ్ అన్నాడు మళ్ళీ. నేను మౌనంగా ఉండిపోయాను. లేని శక్తినంతా కూడదీసుకుని మాట్లాడుతున్నాడు జగన్నాథం. మన తల్లిదండ్రులకి మనం ఏ పాటి చేయగలిగామో గుర్తుకు తెచ్చుకుంటే మన పిల్లలు మనల్ని ఆఖరి దశలో ఆదుకోవటం లేదన్న ఆవేదన అంతగా ఉండదోయ్ అన్నాడు. పోనీ హైదరాబాద్ వెళ్ళి రెండో అబ్బాయి దగ్గర 10 రోజులుండి రారాదు అన్నాను ఏదో అనాలని. నా సూచనను తిరస్కరిస్తూ అడ్డంగా తాలూపాడు జగన్నాథం. అలా తిరగటం మొదలు పెడితే మా బ్రతుకులు తిరగటమే అయిపోతుంది. నాకు 4 కొడుకులున్నారన్న సంగతి మర్చిపోకు అన్నాడు. ఎవరో వీపు మీద చెళ్ళున చర్చినట్లయింది నాకు. అనాలోచితంగా అలా మాట్లాడినందుకు సిగ్గుపడ్డాను. ఆహా, అది కాదు నా ఉద్దేశం. హైదరాబాద్లో అయితే పెద్ద డాక్టర్లు ఉంటారని మాటలు మారుస్తూ తొట్టుపాటి పడ్డాను. కాఫీ తీసుకోండి అన్నయ్య గారు అంటూ కాఫీ గ్లాసుతో వచ్చింది అతని భార్య. బావగారికి సుస్థిగా ఉందని తెలియదమ్మా. 4 రోజుల నుంచి కనపడకపోతే చూసిపోదామని వచ్చాను అన్నాను కాఫీ అందుకుంటూ. అక్కడ ఇంకొక 10 నిమిషాలు గడిపి ఇంటికి బయలుదేరాను. దారిలో జగన్నాథం అన్న మాటలు గుర్తుకొచ్చాయి. మన తల్లిదండ్రులకు మనం ఏ పాటి చేయగలిగామో గుర్తుకు తెచ్చుకుంటే మన పిల్లలు మనల్ని ఆఖరి దశలో ఆదుకోవటం లేదన్న ఆవేదన అంతగా ఉండదోయ్ అన్నాడు. ఎంత సత్యం ఉంది అతని మాటల్లో. మేము 4 అన్నదమ్ములం. కాకినాడలోనే అందరికీ ఉద్యోగాలు, అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. నాన్నగారు రిటైర్ అయ్యారు. అంతా కలిసి ఉండేవాళ్ళం. అమ్మదే ఇంటి పెత్తనం అంతా. మేము జీతాలు తెచ్చి అమ్మ చేతిలో పోసేవాళ్ళం. అమ్మ చెప్పిందే వేదవాక్కు. ఆమె నిర్ణయాలకు తిరుగులేదు. సమిష్టిగా కొన్ని సంవత్సరాలు ఉన్నాము. తర్వాత ఉద్యోగరీత్యా అందరం విడిపోయాము. ఎవరి బతుకు వాళ్ళం బతికేవాళ్ళం. అయినా అమ్మ అనుజ్ఞ ప్రకారం నడుచుకునేవాళ్ళం. ఇంట్లో పెద్ద దిక్కులేని సంసారాలు గడపటం మాకు కష్టంగా ఉండేది. మా దగ్గరకు రండి అంటే మా దగ్గరకు రండి అని అత్త మామలని కోడళ్ళు ఆహ్వానించేవారు. కారణం అమ్మ కోడళ్ళ చేత చేయించుకునేది కాదు. తనకి కోడళ్ళ మడి ఆచారం నచ్చదు కాబట్టి వంటింటి పూజ అంతా తనే తీసుకునేది. అమ్మ అందరి కోడళ్ల పరిస్థితిని గమనించి ఏ కోడల్ని ఆదుకోవాలో నిర్ణయించుకుని ఆ కొడుకు దగ్గరికి వెళ్ళేది, నాన్నగారితో సహా. ఆమె నిర్ణయాన్ని వ్యాఖ్యానించే శక్తి కానీ అధికారం కానీ ఏ కోడలికి ఉండేది కాదు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. మా దురదృష్టవశాత్తు అమ్మకి పక్షవాతం వచ్చి మంచాన పడింది. ఎంత వైద్యం చేయించినా గుణం కనపడలేదు. నాన్నగారు శారీరకంగానూ మానసికంగానూ కృంగిపోయారు. వయసు 80 దాటాయి. చూపు మందగించింది. చెవులు సరిగ్గా వినిపించేవి కావు. అత్తమామలకు సేవ చేయాల్సిన వంతు వచ్చింది కోడళ్ళకి. మా ఆఖరి చెల్లెలు కొడుకు బారసాలకు అందరము కలిశాము. కోడళ్ళు 4 సమావేశమై ఓ నిర్ణయానికి వచ్చారు. అత్తమామలను చెరి 3 నెలలు ఉంచుకోవటానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ సంగతి తెలుసుకుని నాన్నగారు చాలా బాధపడ్డారు. ఈ వృద్ధాప్యంలో ఎక్కడో ఒకచోట నిలకడగా ఉంటేనే బాగుంటుందన్నారు. కానీ మేమేం చేయగలము? 4 కోడళ్ళకి ఏదో ఒక రకమైన ఇబ్బంది ఉంది. ఎక్కువ పిల్లలు ఒకరికి, డబ్బు చాలక ఒకరు, పిల్లల అనారోగ్యం ఒకరికి, భార్యకు సుస్థి ఇంకొకరికి. అత్తామామలకు ఏళ్ల తరబడి సేవ చేసే శక్తి, ఓపిక ఏ ఒక్క కోడలికి లేదు. మీరంతా ఒట్టి భార్య విధేయులురా అని ఘాటుగా విమర్శిస్తూ తన అసంతృప్తిని అసమ్మతిని తెలియచేసింది మా అక్క. మేమెవ్వరం మాట్లాడలేదు. నా దగ్గర అమ్మని నాన్నను ఉంచుకోగలను. దానికి మీ బావగారు ఏ అభ్యంతరమూ చెప్పరు. కానీ లోకం మిమ్మల్ని ఆడిపోసుకుంటుంది. కొడుకుల చేతిలోనే తన ప్రాణం పోవాలని అమ్మ కోరుకుంటుంది అంది అక్క గద్గద స్వరంలో. అక్క మాటలు విని అమ్మ కంటతడి పెట్టుకుంది. మూగ వేదన వ్యక్తం చేసింది. నాన్నగారు శూన్యంలోకి చూస్తూ ఉండిపోయారు. అయినా మేము నోరు కదపలేదు. 4 మౌనం పాటించాము. కోడళ్ల ఒప్పందం అమల్లోకి వచ్చింది. అమ్మ నాన్న 4 పిల్లల దగ్గర 3 నెలల చొప్పున ఉండేవారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. మొదట అమ్మ, తర్వాత నాన్నగారు 2 సంవత్సరాల వ్యవధిలో పోయారు. ఆఖరి దశలో వారెంత ఆవేదన పడ్డారో మాకు తెలుసు. తీరని వ్యధకు గురిచేశాము. నాకు 3 కొడుకులున్నారు. ఉద్యోగం చేసి ఆస్తిని కూడబెట్టలేకపోయినా పిల్లలకు పెద్ద చదువులు చెప్పించాను. అదృష్టవశాత్తు అందరికీ మంచి ఉద్యోగాలే లభించాయి. మన పిల్లలే మన ఆస్తి అనుకుని తృప్తి పడేవాళ్ళం. పెద్దబ్బాయి హైదరాబాద్లో బ్యాంక్ ఆఫీసర్, రెండోవాడు శ్రీకాకుళంలో కాలేజీ లెక్చరర్, ఆఖరివాడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్.
ఆఖరి అబ్బాయికి 5 ఏళ్ల క్రితమే పెళ్లి చేశాను. నేను సర్వీసులో ఉండగానే వాడికి మా కాకినాడలోనే ఉద్యోగం అయింది. నేను రిటైర్ అయ్యింది కాకినాడలోనే కాబట్టి ఆఖరి వాడి దగ్గరే ఉన్నాం. ఎవరికీ బాధరబందీలు లేవు. ఎవరి సంసారం వాళ్ళు గడుపుకుంటున్నారు. అందరికీ పిల్లలున్నారు. అయితే పెద్ద సంసారాలు మాత్రం కావు. నా పెన్షన్లో పాలవాడికి డబ్బిస్తూ ఉంటాను. అది వద్దంటాడు మా అబ్బాయి. మీ పెన్షన్ మీ సొంత ఖర్చులకు ఉంచుకోండి అంటాడు. ముత్యాల్లాంటి 3 పిల్లల్ని కన్నావోయ్ అని జగన్నాథం అంటూ ఉంటే నాకు గర్వంగానే ఉంటుంది. ఆ రోజు ఇంటికి చేరేసరికి బాగా రాత్రి అయింది. నా భార్య విశాల మనవడికి అన్నం తినిపిస్తోంది. అబ్బాయి రఘు ఆఫీసు నుంచి వచ్చి బజారుకి వెళ్ళాడు. మేమిద్దరం కలిసి భోజనం చేయటం అలవాటు. పంచ మార్చుకుని వాళ్ళ కుర్చీలో కూర్చున్నా. పెద్దబ్బాయి ఉత్తరం రాశాడండి అంది విశాల. ఏమని రాశాడు అడిగాను. నేను ఉత్తరం చదవలేదు, సుగుణ చెప్పింది అంది. వీధిలో పాలు పోయించుకుని లోనికొస్తున్న కోడలు సుగుణని అడిగాను. ఏమ్మా పెద్దవాడు జాబు రాశాట అన్నాను. రాశారండి జవాబు చెప్పి వంటగదిలోకి వెళ్ళింది. అంతా కొలాసాయనా? ఏం రాశాడు? ఉత్తరం ఎక్కడుంది అడిగింది విశాల. ఉత్తరం అక్కడే టేబుల్ మీద పెట్టుంటారు చూడండి వంటగదిలో నుండి సమాధానం ఇచ్చింది. కుర్చీలో నుంచి లేచి టేబులు సొరుగు వెతికి చూశాను. ఎక్కడా కనపడలేదు. అంతలో అబ్బాయి రఘు వచ్చాడు. పెద్దన్నయ్య రాసిన ఉత్తరం ఏదిరా అడిగింది విశాల. అవునమ్మా రాశాడు. అక్కడే రేడియో దగ్గర టేబుల్ మీదనే పెట్టానే చెప్పాడు బట్టలు మార్చుకుంటూ. ఆ ఉత్తరం ఎంత వెతికినా కనపడలేదు. విసుగెత్తి ఊరుకున్నాం. రాత్రి భోజనం చేస్తూ మళ్ళీ అడిగాను. ఏం రాశాడురా మీ పెద్దన్నయ్య? ఏం లేదు నాన్న, మామూలు సంగతే అన్నాడు. మీ వదిన పిల్లలు అంతా బాగున్నారా ఆతృతగా అడిగింది విశాల. పెద్ద కొడుకు పిల్లలు అంటే అత్తయ్య గారికి చెప్పలేనంత అభిమానం అనేసి నవ్వు మొహం పెట్టింది సుగుణ. కోడలి మాటలకు విశాల మనసు చివుక్కుమంది. ఆ భావం విశాల మొహంలో కొట్టొచ్చినట్లు కనిపించింది. అయినా అత్తా కోడల మధ్య ఆ పాటి మాట విసురులు ఉండటం అతి సహజం. అప్పుడప్పుడు మాటలు విసరటం ఈ మధ్యనే మొదలుపెట్టింది సుగుణ. గమనించినా పట్టించుకున్నట్లు వినిపించుకున్నట్లు ప్రవర్తించేవాణ్ణి. విశాల చాలాసార్లు అంది నాతో, కోడలి ధోరణి మారుతోంది సుమండి అని. ఉత్తరం కనిపించకపోవటం చాలా ఆశ్చర్యంగా ఉందిరా అన్నాను మాటలు మారుస్తూ. ఆఫీసు నుండి వస్తూ రేడియో కింద పెట్టాను నాన్నగారు అన్నాడు. ఇంకా ఏమని రాశాడురా అడిగాను వాడు ముభావంగా ఉండటం గమనించి. మిమ్మల్ని ఇద్దరిని పంపమని రాశారు అన్నాడు పొడిగా. ఎక్కడికి? హైదరాబాదే కంగారు పడింది విశాల. పకాలున నవ్వింది సుగుణ. అత్తయ్య గారు హైదరాబాద్ అంటే కాశీ కలకత్తా అనుకుంటున్నారా? అది మన తెలుగుదేశమే, మన కాకినాడలానే ఉంటుంది. ఇంతకన్నా చాలా పెద్ద పట్టణం అంది సుగుణ. ఎందుకు రమ్మని రాశాడురా అడిగింది. 10 రోజులు ఇక్కడ ఉంటారు, పంపమని రాశాడు చెప్పాడు పీట మీద నుంచి లేస్తూ. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. పెద్దవాడు అర్జెంటుగా రమ్మని ఎందుకు రాశాడు? పిల్లలకి ఒంట్లో ఏమైనా బాగుండలేదా? భార్యకు సుస్థిగా ఉందా? ఆలోచనలో పడ్డాను. ఏమండి పెద్దవాడి దగ్గరికి వెళ్దామా అడిగింది విశాల. నీకు వెళ్ళాలనుందా అడిగాను. అవును, ఎందుకు ఇంత అర్జెంటుగా పంపమని రాశాడో ఏమో అదే తెలీదు. ఉత్తరం కనబడితే బాగుండును, చదివితే అర్థమయ్యేది అంది నిరుత్సాహంగా. వివరంగా రాసి ఉండడు, రాస్తే రఘు చెప్పడు అన్నాను. మర్నాడు ఉదయం చాకలికి బట్టలు వేస్తూ, ఎల్లుండికల్లా తప్పకుండా తీసుకురావాలోయ్, అత్తయ్య గారు మావయ్య గారు హైదరాబాద్ వెళ్తున్నారు చాకలిని హెచ్చరించింది సుగుణ. అయితే తాతగారు మీరు హైదరాబాద్ వెళ్తారా? నేను మీతో వస్తా. నా ఒడిలో కూర్చున్న మనవడు మారాన్ చేయటం మొదలుపెట్టాడు. అలాగే బాబు అన్నాను. అయితే రేపే వెళ్దాం తాతగారు అన్నాడు చలాకీగా. రేపే ఎలా వెళ్తారా? 10 రోజులు ఉండాలాయను. మంచి రోజు చూసుకోవద్దు? అయినా హైదరాబాద్ నువ్వెందుకు, చదవక్కర్లేదా? కొడుకుని కసిరింది సుగుణ. తెల్లమొహం వేశాడు మనవడు. 4 రోజులు గడిచాయి. మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారో టెలిగ్రామ్ ఇస్తే స్టేషన్కి వచ్చి తీసుకొని వెళ్తానని అన్నయ్య రాశాడు చెప్పాడు రఘు. ఎల్లుండి పంచమి, బుధవారం బాగుంది. గోదావరి ఎక్స్ప్రెస్లో వస్తున్నట్లు టెలిగ్రామీ అన్నాను.
సికింద్రాబాద్ స్టేషన్కి పెద్దబ్బాయి భాస్కరం వచ్చాడు. ట్యాక్సీ మీద ఇంటికి తీసుకుని వెళ్ళాడు. మమ్మల్ని చూడగానే ఆప్యాయంగా పలకరించి ఆదరణగా ఆహ్వానించింది పెద్ద కోడలు సావిత్రి. మనవలు మనవరాళ్ళు మమ్మల్ని వాటేసుకున్నారు. వారి ఆదరణకు ముగ్ధులమయ్యాము. ఏమ్మా సావిత్రి, అర్జెంటుగా మమ్మల్ని పంపమని ఉత్తరం రాయించావు, బెంబేలెత్తి పారిపోయి వచ్చావనుకో అంది విశాల. కారణం లేకుండా కలహం రాదు, అవసరం లేకుండా ప్రయాణము ఉండదు అత్తయ్య అంది నవ్వుతూ. అదే, ఆ కారణం ఏమిటో ఆ ఉత్తరంలోనే రాస్తే మేమింతగా హడలి చచ్చేవాళ్ళం కాదుగా అంది విశాల. అయితే ఆ ఉత్తరం మీరు చదవలేదా? అత్తా కోడళ్ల సంభాషణ వింటున్న భాస్కరం అడిగాడు తల్లిని. లేదురా, ఆ మతిమరుపు పడుద్దాయి. మీ తమ్ముడు ఉత్తరం తెచ్చి ఎక్కడో పాడేశాడు. ఎంత వెతికినా కనపడలేదు. అమ్మని నాన్నను పంపు, 10 రోజులుండి వస్తారు అని రాశావని మాత్రం చెప్పాడు అన్నాను. భాస్కరం ఒక్క క్షణం ఆగి అన్నాడు. మీరు కాకినాడ వదిలి రారు. పిల్లలు మిమ్మల్ని చూడాలని ఉందంటారు. మాకు రావాలని ఉన్నా పిల్లలతో వస్తే ఎంత ఖర్చో మీకు తెలుసు కదా. తక్కిన మనవల ముచ్చట కూడా మీరు తీర్చాలి. ఇక్కడ కూడా కొంతకాలం ఉంటారని రమ్మని రాశాను నాన్నగారు విడమర్చి చెప్పాడు భాస్కరం. తాతగారిని నానమ్మని మన ఊరు తీసుకురమ్మని పిల్లలు ఒకటే పట్టు, అందుకని రప్పించక తప్పలేదు అత్తయ్య గారు అంది సావిత్రి. సరి మంచి పనే చేశారు ఆప్యాయంగా కోడల్ని చూసింది విశాల. పెద్ద మనవడు రోజు సాయంత్రం వేళ నగరంలోకి తీసుకుని వెళ్తూ ఉండేవాడు. కాలక్షేపం బాగుండేది. చార్మినారు, అవిడ్స్ సెంటర్, కోఠి, గోల్కొండ ఇలా చాలా ప్రదేశాలు చూపించాడు, రోజుకొకటి చొప్పున. ఆ రోజు సాయంత్రం పబ్లిక్ గార్డెన్స్కి వెళ్దాం అన్నాడు. 3వ మనవడు ప్రకాష్ కూడా వస్తానని పేచీ పెట్టాడు. తాతయ్య గారు ఐస్ క్రీమ్ కొని తెస్తా అంటూ క్యాంటీన్ వైపు వెళ్ళాడు పెద్ద మనవడు. ప్రకాష్ ఎదురుగా ఉన్న క్యాంటీన్ పేరును కూడబలుక్కుని చదవటం మొదలుపెట్టాడు. వాడు 2వ తరగతి చదువుతున్నాడు. ఏరా బాబు, నువ్వు బాగా చదవటం లేదుట మీ నాన్న చెప్పాడు అన్నాను. బాగానే చదువుతున్నా తాతయ్య గారు, ప్రైవేటుకు కూడా వెళ్తున్నా. నాన్నగారు ఎప్పుడూ అలాగే అంటారు. నాకు 8 ఎక్కాలు వచ్చు. డాక్టర్ గారు అబ్బాయి రామానికి 5వ ఎక్కం కూడా రాదు. ఎప్పుడు టీచర్ వాడిని తిడుతూ ఉంటారు చెప్పాడు. ఎలాగైనా నీ చదువు బాగోలేదురా. 2వ క్లాసు వాడికి 12, 16 ఎక్కాల వరకు రావాలి. రోజు నా దగ్గర పడుకో, ఎక్కాలు, ఇంగ్లీషు అవి చెప్తాను. క్లాసులో ఫస్ట్ రావాలి తెలుసా అన్నాను బుజ్జగిస్తూ. ఎన్నాళ్ళు చెప్తారు తాతయ్య గారు, మీరిక్కడ ఉండేది 3 నెలలేటగా అన్నాడు. 3 నెలల? ఎవరన్నారా కలవరంగా అడిగాను. అమ్మ నాన్న అనుకుంటూ ఉంటే విన్నా. ఇక్కడ నుంచి శ్రీకాకుళం పెద్ద చిన్నాన్నగారింటికి వెళ్తారటగా, అక్కడొక 3 నెలలు ఉంటారటగా. మీరు మళ్ళా మా ఊరు వచ్చేసరికి 12 కాదు 16 ఎక్కాలు అప్పచెప్తానులేండి అన్నాడు అమాయకంగా. నేను నిర్విణ్ణునయ్యాను. పెద్దవాడు ఐస్ క్రీం తెచ్చి ప్రేమగా అందించాడు. తినాలనిపించలేదు. అయినా వాడి తృప్తి కోసం తీసుకోక తప్పింది కాదు. హైదరాబాద్ అంటే హడలి చచ్చాను, ఇక్కడ కూడా బాగానే ఉంది సుమండి అంది విశాల. అయితే ఇక్కడే ఉండిపోవాలని ఉందా అడిగా. ఏం తప్ప, ముత్యాల లాంటి 3 పిల్లల్ని కన్నాను. మనకి సౌఖ్యంగా ఉన్న చోట ఎంతకాలమైనా ఉంటాము, మనకడ్డేమిటండి అంది. ఆమె అమాయకత్వానికి జాలేసింది. యుగధర్మం ఆమెకు తెలీదు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.